భారతదేశం ఎప్పటికో ఈ విద్యుత్ ఉత్పత్తిలో అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తోంది. తాజాగా 21.9 గిగావాట్లు కొత్త ఉత్పత్తి ప్రారంభమైంది భారతదేశం మొత్తం మీద. 24 గంటల కరెంటుకి అవసరమైన ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున పబ్లిక్ యూసేజ్ పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగా కరెంట్ ప్రొడక్షన్ పెరగాలి. ప్రపంచంలోని వివిధ దేశాల వాళ్ళని పెట్టుబడులకు ఆహ్వానించాం, దాని ఇంపాక్ట్ కనబడుతుంది. ఇప్పుడు 21.9 గిగావాట్ల సోలార్ అండ్ విండ్, ఇది 2025 కంప్లీట్గా అయ్యేటప్పటికి పూర్తి చేతిలోకి వస్తుంది. ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు 56% సోలార్ ఇన్స్టలేషన్ జరుగుతున్నాయి, 51.6% విండ్ కెపాసిటీ పెంచుతున్నారు. టోటల్గా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 82% ఎదుగుదల అన్నటువంటిది నమోదు కావడం అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఏదైతే రీఇన్స్టలేషన్స్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ 30th June 2025 చూస్తుంటే బయో పవర్ 5%, స్మాల్ హైడ్రో 2%, సోలార్ 50%, విండ్ 22%, లార్జ్ హైడ్రో 21% ఉత్పత్తులు ఈ ఏడాదిలో అనేక కంపెనీలు ఇండియాలోకి వచ్చి ప్రొడక్షన్ చేస్తున్నాయి అన్నటువంటిది లెక్క చెప్తున్నది.